హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన ఛానల్‌లో మటన్ దమ్ బిర్యానీ తయారీ విధానం చూద్దాము. ఈ బిర్యానీ ఒక్కసారి ఇంట్లో ట్రై చేశారంటే ఇంకెప్పుడు రెస్టారెంట్‌కెళ్ళరండి. అంత బాగా ఉంటది. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీ చేతులతో మీరు చేసి ఫ్యామిలీ మొత్తానికి తినిపించొచ్చు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ చూద్దాము. మనం ముందుగా ఇక్కడ నేనైతే హాఫ్ కిలో మటన్ తీసుకున్నానండి. మటన్ అన్నది నీట్‌గా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మటన్‌లోకి పసుపేసుకోవాలి. తర్వాత టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా యేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోకి కారం వేస్తున్నాను. ఇక్కడ నేను మసాలా కారం యూజ్ చేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ యేసాను నేను. నాకైతే సరిపోయింది కారము. తర్వాత ఇక్కడ నేను హోల్ గరం మసాలా యేసుకుంటున్నాను. లవంగాలు, ఇలాచి, చెక్క అన్నీ యేసుకొని కొంచెం సాజీరా కూడా యేసాను. నెక్స్ట్ ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసాను నేను. తర్వాత గరం మసాలా కూడా వేసుకొని ఇందులోకి మజ్జిగ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం లెమన్ కూడా పిండుకోవాలి. ఒక హాఫ్ లెమన్ అయితే సరిపోద్ది. లెమన్ పిండుకున్న తర్వాత ఇది మొత్తం మనం చేత్తోటి బాగా కలిసిలా కలుపుకోవాలి. ఇలా మనం చేత్తో కలుపుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ పీసెస్కి అయితే బాగా పడతాయండి. ఇలా మనం మొత్తం చేత్తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మటన్ని ఒక 2 పచ్చిమిర్చి చేసి పక్కకు పెట్టాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెడితే సరిపోద్ది. ఇలా పక్కకు పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో ఆ బిర్యానీ కుక్కర్ తీసుకొని అందులో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని సన్నగా తరుముకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మనం కలుపుతూ ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. మటన్ అనేది మొత్తం ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మొత్తం మనం ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా మొత్తం మటన్ మనకి ఆనియన్స్లో కలిసేలా కలుపుకొని ఇప్పుడు దీన్ని ఒక 10 మినిట్స్ అన్నది అలా మూత పెట్టి మగ్గించుకుందాము. మనకి మటన్ ఒక 10 మినిట్స్ మగ్గిపోయిన తర్వాత ఇంకొకసారి కలిపి ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. ఆనియన్స్ నేను ముందుగానే ఫ్రై చేసుకున్నానండి. నెక్స్ట్ ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఈ మొత్తం బాగా కలిసిలా బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1.5 కప్పు వాటర్ అయితే వేసాను మటన్ ఉడకడానికి. ఈ మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి మనకి మటన్ అనేది చాలా మెత్తగా ఉడకాలి. అంటే మటన్ కంప్లీట్గా ఉడికే వరకు మనం ఉడికించుకోవాలి. మటన్ అనేది కంప్లీట్గా ఉడికిందండి. ఇక్కడ చూడండి ఇలా ఉడికిపోవాలి మటన్ అన్నది. మటన్ పూర్తిగా ఇలా ఉడికిన తర్వాత ఇంత గ్రేవీ ఉంటే సరిపోద్ది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. ఆ మటన్ అనేది పక్కకు పెడేసి వేరొక గిన్నె తీసుకోవాలి. గిన్నెలో వాటర్ పోసుకొని ఇందులో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి జాపత్రి వేసాను ఒకటి. తర్వాత ఇలాచి, లవంగాలు, చెక్క ఇవి కూడా వేసుకోవాలి. కొంచెం సాజీరా కూడా వేసుకున్నాను. మొత్తం హోల్ గరం మసాలా వేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులోకి ఒక చెక్క కూడా దాల్చిన చెక్క కూడా వేసుకొని ఈ వాటర్ అనేది బాగా మసిలే వరకు మరగపెట్టుకోవాలి. మనకి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలి. రైస్ ఇందులో వేసుకున్న తర్వాత ఒకసారి మనం గరిటెతోటి స్లోగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ రైస్ అనేది మనకి 75% ఉడికించుకోవాలండి. రైస్ వాటర్లో వేసిన తర్వాత దగ్గరే ఉండి చూసుకుంటూ ఉండండి, లేదంటే రైస్ తొందరగా కుక్ అయిపోద్ది. ఇప్పుడు రైస్ కుక్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇలా కొంచెం రైస్ తీసి మనం ఇలాగ ఇరిపితే మనకి చిన్న పొలుకంటూ ఉండాలండి. ఇలా పొలుకున్నప్పుడు మనకు స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తున్న విధంగా అయితే రైస్ ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రైస్ అనేది పక్కకు పెట్టుకుందాం. రైస్ పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న మటన్ని ఇప్పుడు చూడండి ఇలా ఉండాలి. మనకి గ్రేవీ అన్నది ఈ విధంగా ఉంటే మనకి మటన్ అన్నది అడుగెట్టుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఈ మటన్లోకి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని ఇందులోకి మనం ముందుగా ఉడికించుకున్న రైస్ ఉంది కదా, అది ఒక లేయర్ కింద వేసుకోవాలి. రైస్ అన్నది ఇలాగా వడబోసుకొని ఒక జాలి గరిటెతోటి ఇలా ఒక లేయర్ కింద వేసుకొని దానిపైనుంచి కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి.
ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా రైస్ మొత్తం కూడా ఇక్కడ యాడ్ చేసేవాలి. రైస్ మొత్తం ఇక్కడ వేసేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ ఇంకొకసారి ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోండి మీరు. ఇక్కడ నేను ఓన్లీ కొత్తిమీర ఒకటే వాడుతున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడట్లేదండి బిర్యానీలోకి. నెయ్యిలోకి కొంచెం పసుపు వేసి ఆ నెయ్యి మాత్రమే ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను. ఇది కూడా చాలా ఫ్లేవర్ వస్తుందండి బిర్యానీకి, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 30 మినిట్స్ అనేది సిమ్లో ఉడికించుకోవాలి. 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత 25 మినిట్స్ సిమ్లో పెట్టుకుంటే మనకి దమ్ బిర్యానీ అన్నది, మటన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అయిపోయినట్టేనండి. చూడండి చాలా పొడి పొడిలాడుతూ రైస్ అయితే వచ్చింది చూడండి, చాలా బాగుంది. మటన్ కూడా బాగా కుక్ అయింది, అలాగే పీసెస్ కూడా చాలా బాగున్నాయి. చూడండి, చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా రైస్ ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో. మీరు ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా కుదిరింది అన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వీకెండ్స్లో ఇలా మటన్ దమ్ బిర్యానీ చేసుకొని ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి. ఓకే మరి ఉంటాను, బాయ్.